మాట్లాడిన ఆయన 3 గంటలు చేశారు, మీరు చెప్పారు. నవ్విన ఆయన 6 గంటలు చేశారు. నవ్వులో 6 గంటలు విచారించేది ఏముంది? ఏం చేశారు లోపల మీరు? 36 క్వశ్చన్లు అడిగారు. 36 క్వశ్చన్లు 6 గంటలు పడుతుంది. 36 క్వశ్చన్లు అడిగారు. దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు. రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చనర్ ఏం లేదు. మీకు తెలిసి జరిగిందే, తెలియ జరిగిందే, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పిహెచ్డి ఉందే, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే, రేణుగుంటలో పిహెచ్డి ఉందే, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలిసినవి తెలుసు అని చెప్పాను, తెలియని చెప్పాను. నువ్వు సమర్థిస్తారా అన్నారు. మీరు ఏకీభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు. నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సినవి చెప్పాను. వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను. వాళ్ళు అడిగిని చెప్పాను, వచ్చాను. చెప్పాను కదా, పాపం వాళ్ళు సునకానందం పొందాన 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం. అనిల్ నువ్వు చెప్పినట్టు ప్రసన్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో, నా మీద అభిమానం, ప్రేమ, కొంచెం చనువు ఎక్కువేమో. వాళ్ళకి తెలుసు కదా, వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి 6 గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు. అంటే ఓన్లీ నవ్వుకు సంబంధించారా మీద మాట్లాడేదాన్ని చేశారు? ఏది ఓన్లీ నవ్వినందుకే మాట విచారించారా? అంతేగా, అంటే నవ్విన దానికి కాదు, అంతా టోటల్ అంతా. ప్రసన్న కుమార్ రెడ్డి అన్నది మీకు తెలుసా, ఆయన తెలుసా అని అడిగే దానికన్నించి సమాధానం చెప్పాను. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏమన్నా? ఈ కేసు అంటే అదే సంబంధం లేకుండా కొన్ని అంశాలు, కేసుకి సంబంధం లేని అంశాలు అంటే పెద్దగా ఏం లేదు. మీ అధిష్టానం అదే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అదో క్వశ్చన్ అడిగారు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. మీ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు, అంతే. అంత మించి కేసుకి ఏం లేదు. ఆ కేసులోనే పిహెచ్డి అంటే ఏంది, పీజీ అంటే ఏంది, బోరుబాబు అంటే ఏంది, ఆయన చంపేస్తున్నారంట కదా, ఇవన్నీ ఏదో అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదని చెప్పాను. పిహెచ్డి అంటే ఏంది అని అడిగారు. పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు, ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పాను. ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి, కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది? నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడేముండదు ఆయన అడగాల, నాకేం తెలుస్తుంది? అదే చెప్పాను. నాకు తెలియదు అని చెప్పాను, తెలిసింది తెలిసింది. నేను అంతేగా 3 గంటలు నుంచి 6 గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా. సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదున్నా కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో. ఏదున్నా తీసుకొచ్చి